హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈరోజు ఎగ్ డ్రాప్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం ఆనియన్స్ చాలా చిన్నవిగా కట్ చేసుకోవాలండి. గ్రేవీ బాగుంటుంది. ముందుగా పాన్లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, మినపప్పు వేసి కరివేపాకు, పచ్చిమిర్చి వేసి అవి వేగాక ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి టమాటో ప్యూరీ వేసి ఆయిల్ సెపరేట్ అయ్యాక కారం, పసుపు, సాల్ట్ వేసి బాగా కలిపి వాటర్ పోయాలి. విడిగా ఒక గిన్నెలో ఎగ్ పగలగొట్టి వేసుకుని మెల్లిగా కర్రీలో డ్రాప్ చేయాలి. డైరెక్ట్గా వేస్తే ఒక ఎగ్ పాడైతే మొత్తం కర్రీ అంతా వేస్ట్ అవుతుంది. తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించి ఎగ్స్ తిరగేయాలి. తర్వాత ఇంకో 5 మినిట్స్ ఉడికించి కొత్తిమీర చల్లి దింపేయాలి. అంతే, టేస్టీగా ఉండే ఎగ్ డ్రాప్ కర్రీ రెడీ. చిన్న మాట: జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. చూడండి, జ్ఞానం గల కుమారుడు అంటే దేవునికి భయపడేవాడు, మంచి నిర్ణయాలు తీసుకునేవాడు, మాటల్లో ప్రవర్తనలో జాగ్రత్త కలవాడు, కష్టపడి పనిచేసేవాడు. ఇలాంటి కుమారుడు ఉంటే తండ్రికి గర్వం, ఆనందం, భరోసా కలుగుతాయి. అంతేకాదు, ఇంటి గౌరవం, కీర్తి పెరుగుతుంది. బుద్ధి లేని కుమారుడు అంటే దైవభక్తి లేనివాడు, చెడు స్నేహితుల ప్రభావం మీద నడిచేవాడు, దురాశ, కోపము, గర్వం, అవిధేయతతో నడుచుకునేవాడు. ఇలాంటి వారి పేరెంట్స్ హృదయాన్ని గాయపరుస్తుంది, కన్నీళ్లతో నింపుతుంది. కనుక కుమారులు కుటుంబానికి సంతోషంగా మారాలి, భారంగా కాదు.